మీకు వర్క్ వీడనే ఉందంటేనేమో ఇక్కడ చేయాలి. ఇరికింది చూడండి, అక్కడ ఉంటారు చూడండి పబ్లిక్ దుర్గమ్మ గుడి దగ్గర 8 లక్షలు ఎలా పెట్టినాం? ప్రైమరీ హెల్త్ సెంటర్ కు బ్యాలెన్స్ 8 లక్షలు పెట్టినాం. మొత్తం 73 లక్షల రూపాయలు ఊరికి పెట్టినాం. సో అన్ని పనులు మంచిగా చేసుకోండి, ఓకేనా? ఇవే కాక సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మంచిగా జరుగుతుంది. ఆ రోజు మనం 4 నెలల కింద అందరం చాలా సంతోషపడ్డాం. ఇది జర పాతవాడదని మర్చిపోకూరు ఇంటురా. సన్న బియ్యం అనేది అంతకుముందు బియ్యం ఇచ్చిన బియ్యం తినకపోయేది మనం. ఇప్పుడు ఆ సన్న బియ్యం కార్యక్రమం 13,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి మా అక్కజనులు మా అన్నదమ్ములు అందరికీ దొడ్డు బియ్యం తింటలేరు కాబట్టి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు అట్నే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు చేసింది. సో దానికి మన స్పందన ఉండాలి. అట్లనే రేషన్ కార్డులు కూడా 10 రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తున్నాం కదా రేషన్ కార్డు. సో ఇది గొప్ప విషయం. సో మళ్ళీ అట్లే ఇందిరమ్మిన్లు అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు అప్పుడు మొదలు పెడితే మళ్ళీ కూడా మాట్లాడిన లేడు. ఇప్పుడు మళ్ళీ మనం ఇస్తున్నాం. ఇందిరమ్మిన్లు ఎన్ని వచ్చినాయి ఈ ఊర్లో? 24 వచ్చినాయి. 24 ఇండ్లు వచ్చినాయి. 24 ఇండ్లు అంటే 1,20,00,000తోటి ఇందిరమ్మిన్లు వస్తున్నాయి. సో అంతా ఊర్లలో పండుగ వాతావరణం ఇల్లు చేసుకుంటుంది. ఆ ఇందిరమ్మిన్లు ఇల్లు రావాలి కదా. అలా 2 గంటలు భువనగిరి మండల్, 4 గంటలకు కోలిగొండ మండల్ అట్లా. సో అందరికి చీరలు ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే సరే, ఇది ఇవన్నీ ఇంకా సరే, ఇంకా ఒకటారా మిగిలిపోతాయి పనులు. ఇప్పుడు ఎట్లుంటుందంటే పైసలు కూడా లేవు. ఈ మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసిపోయారు అంతకుముందు. ఇప్పుడు ఉన్న అంతలా ఎంత చేయాలో అంత చేస్తున్నారు. సో పరిస్థితులు మెరుగుపడతాయి. పెన్షన్లు కూడా ఇంక ఇచ్చే అవసరం ఉంది. పెన్షన్ల కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇండ్లు కూడా ఇంకా 2వ విడత, 3వ విడత, 4వ విడత వస్తాయి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. నువ్వు అడిగిన బస్సులు కూడా కనీసం 50 రూట్లల్లో బస్సులు యాడ్ చేసాం. 50 యాడ్ చేసి ఉంటాంలే. ఊరికి బస్సు రాని ఊర్లు 50-60 ఉండే, కనీసం ఎక్కువ ఉండే. అవన్నీ అందరికీ నమస్తే. సరే, ఈరోజు రాయపాడులో ఇక్కడికి సంబంధించి మీరు అప్పుడు వచ్చినాం. ఇక్కడ సన్నబియ్యం ఇండే తింటామా మనం? రాయపాడు తండాలు తిన్నాం. అప్పుడు వచ్చిన వాటర్ ప్లాంట్ అడిగారు. వాటర్ ప్లాంట్ కూడా ఎంబడి వాడి చేసినాం. సరే, చిన్న ఊరైనా కూడా ఇమ్మీడియట్గా వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. మంచి కంపెనీ వాటర్ ప్లాంట్ దివీస్ వాళ్ళ సహకారంతో పెట్టడం జరిగింది. ఇది సో మంచి ప్లాంట్ ఇది. సరే, ఎనీవే, ఇదే కాక మీకు సంబంధించిన నిధులు ఇప్పుడే నేను నరేందర్ని అడుగుతున్నా. 40 లక్షలు చిన్న ఊరికి 40 లక్షలు రాదు, 20 లక్షలే వస్తాయి. మీ అదృష్టమే. 40 లక్షల రూపాయలు ఊరికి అలాట్మెంట్ అయిందంటే చాలా సంతోషం. మరి దీనికి సంబంధించి ఏంది, రోడ్లు, డ్రైనేజీలు, మీ అవసరం ఏది ఉందో, సీసీ రోడ్లు, మేజర్లీ సీసీ అయినా సీసీ రోడ్లు పెట్టుకొని అవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఆ 40 lakhs మీ రోడ్ కానీ ఇంకేదైనా చిన్న డ్రైనేజ్ ఇంకేదైనా అవసరం ఉంటే అట్లాంటివన్నీ చూసుకోండి. ఓకే, సో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా సంతోషం. సరే, ఇవే కాక మీకు సంబంధించిన ఈ సన్న బియ్యం అయితే వస్తున్నాయి కదా. సో అంతకుముందు దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి ఉండే. సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 13,000 కోట్ల రూపాయలు పెట్టి మనం. సో అదొకటి సంతోషకరమైన విషయం. సో మనకు సంబంధించిన బునియాది గాని కాలువ, ఒక్క నిమిషం, ఈ బునియాది గాని కాలువ, ఈ బొల్లిపల్లి కాలువ మీద కూడా పనిచేస్తున్నాం. ఈ పని కూడా కాలువలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. బునియాది గాని కాలువ వస్తుందా మనకు? వాగు నుంచి వస్తుంది. ఇప్పుడు ఒకటి సార్, కాక ఈ రోడ్డు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. బీబీ నగర్లో చాలా రోడ్లు చేసినాం. ఇంతకుముందు చెప్పినట్టు చంద్రకాంత్ తాండా రోడ్ అవుతుంది, నీలంబాయి రోడ్ అయ్యింది. నీలంబాయి రోడ్ అసలు ఒకటి పోయినోడు లేడు అక్కడ. గత కొన్ని దశాబ్దాల నుంచి ఆ రోడ్ చేసినాం. ముద్దుంపల్లి రామగుండ్ల తండా రోడ్ చేసినాం, నీళ్ళ తండా రోడ్ చేసినాం. సో ఈ రోడ్లన్నీ ఇప్పుడు వేరే ఇంకా అక్కడక్కడ 1-2 రోడ్లు కానీ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఈ రోడ్ ఒకటి కావాలి, అడ్జంపల్లి రోడ్ ఒకటి కావాలి. ఇది మెయిన్ లింక్ కనెక్షన్. ఇవి చేసుకుందాం. అయితే ఈ రోడ్ బాగాలేకనే బస్సు కూడా రావడానికి. ఇంతకుముందే ముద్దుంపల్లిలో బస్ డిపో మేనేజర్ తోటి కూడా మాట్లాడినాం. బస్సు వచ్చే కార్యక్రమం కూడా తొందరగా చేద్దాం. కానీ ఇప్పుడు ఈ రోడ్ మీద నడుస్తుందా బస్సు? నడుస్తుంది సార్, నడుస్తుంది. రోడ్ బాగా ఖరాబ్ అయింది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది సార్. ఒక్క బస్సు కూడా చేపిద్దాం. సో అన్ని పనుల మీద దృష్టి పెడతాం. ఒక్కొక్క పని అన్ని అవుతున్నాయి. అన్ని ఒకసారి కావు. ఉన్న నిధులు కేసీఆర్ ఏమో అప్పుల పాలు చేసిపోయాడు.
డిస్టింక్షన్ మార్కులు అన్నట్టు 10 ఇట్లా 5 కంటే ఎక్కువ చేస్తే పాసు, 6 కంటే ఎక్కువ చేస్తే ఫస్ట్ క్లాసు, 7 కంటే ఎక్కువ చేస్తే డిస్టింక్షన్ అట్లా. సో అన్నీ అవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ కూడా మీరు అది ఆధారు ఏది ఆ డీలర్షిప్ వాళ్ళది ఆ కనెక్షన్ ఆ కేవైసీ అవన్నీ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళకి చాలా మందికి వస్తుంది. మీరు అవన్నీ ఊర్లో ఉన్న యూత్ వస్తున్నాయమ్మా, మీరు ఆడ పోయి చేసుకోవాలి. వస్తలేవు మీరు రానోళ్ళు గ్యాస్ ఆఫీస్ దగ్గర పోయి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఆధార్ కార్డు బ్యాంకు బుక్ చేసుకుంటే మాట్లాడతాం.